ప్రపంచంలో ఎన్నో వింతైన జీవులనేవి ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటిలో కొన్నింటిని మనం చూస్తే మరికొన్ని మాత్రం మనకు తెలియకుండానే సైలెంట్గా బ్రతికేస్తున్నాయి. అవి కొన్ని ఈ సముద్రంలో బ్రతుకుతుంటే మరికొన్ని మాత్రం ఈ భూమి మీదే బ్రతుకుతూ మనల్ని ఇంత ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి వింతైన జీవుల్ని కొన్నింటిని చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిబ్బన్ ఈల్. ఈ చేపని లీఫ్ నోస్డ్ మోరే ఈల్ అని లేదా గోస్ట్ మోరే ఈల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఈ సముద్రంలో బ్రతికే చాలా అందమైన చేప. దీని పేరుకు తగ్గట్లుగానే ఇది ఒక రిబ్బన్ లాగా ఇంత అందంగా ఈ సముద్రంలో వెళ్తూ ఉంటుంది. కొంతమందికి ఇది ఒక పాములాగా కూడా కనిపిస్తుంటుంది. అయితే ఈ చేపలో అత్యంత విచిత్రం కలిగించే విషయం ఏంటంటే ఇవి మగ చేపలుగా పుట్టి ఆడ చేపలుగా రూపాంతరం చెందగలవు. మళ్ళీ ఆడ చేపల నుంచి మగ చేపలుగా కూడా రూపాంతరం చేసుకోగలవు. ఇలా లింగాన్ని మార్చుకునే ఈ సామర్థ్యాన్ని ప్రొటాండి అని అంటారు. ఇంకా ఈ చేపల్లో మగవి ఆడవి ఏవో కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు. బ్లూ కలర్ లో ఉన్నవి మగవి, ఎల్లో కలర్ లో ఉన్నవి ఆడవి. మొదటగా ఇవి నలుపు రంగుల నుంచి ఈ రంగుల్లోకి మారుతుంటాయి. అందుకే ఈ వింతైన చేపల్ని చాలా మంది ఒక పెట్ ఫిష్ లాగా కూడా పెంచుకుంటున్నారు. ఈ వింతైన చేప అనేది 4 నుంచి 8 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటుంది. ఇంకా ఇవి ఈ సముద్రపు అడుగు భాగాన ఒక బొరియలా నిర్మించుకొని ఆ గుంటలోనే బ్రతుకుతుంటాయి. అలానే ఆ గుంటల దగ్గరే ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఈ చిన్న చేపలను పట్టుకుని వాటిని ఆహారంగా చేసుకుంటాయి. ఈ చేపలు ఎక్కువగా మనకి ఇండో పసిఫిక్ మహాసముద్రాల్లో కనిపిస్తుంటాయి. సర్కాస్టిక్ ఫ్రింజ్ హెడ్. ఈ చేప చూడటానికి నార్మల్గా కనిపిస్తుంది కదా, అయితే ఒక్కసారి దాని విశ్వరూపాన్ని చూడండి. ఇది చాలా అగ్రెసివ్గా ఉండే చేప. దాన్ని నోటిని చూడండి, ఎవ్వరిని దగ్గరికి రానివ్వకుండా ఉండటానికి ఎంత పెద్దదిగా తెరుస్తూ తన శత్రువుని ఎలా భయపెట్టేస్తుందో. ఎందుకు ఇది ఇంతలా అగ్రెసివ్గా ఉంటుందంటే దాన్ని ఇంటిని కాపాడుకోవటానికి. ఈ చేపలు బెస్ట్ హౌస్ కోసం ఇవి బ్రతికినంత కాలం ఇలా పోరాడుతూనే ఉంటాయి. ఎందుకంటే వీటి జాతిలో ఉన్న చేపలే అవి సంపాదించుకున్న వాటి ఇంటిని ఈ బలమైన చేపలు కబ్జా చేయడానికి ట్రై చేస్తుంటాయి కాబట్టి. అందుకే వీటి దగ్గరికి ఈ ఆక్టోపసెస్ లాంటివి వచ్చినా లేదా వేరే చేపలు వచ్చినా కూడా వాటిని ఇలా తరిమి కొట్టేస్తుంటాయి. ఇవి ఈ సముద్రపు అడుగు భాగాన చిన్నపాటి బొరియల్లో కానీ లేదా ఇలాంటి షెల్స్ల్లో కానీ ఇంకా ఇలాంటి గాజు సీసాల్లో కూడా ఇవి వాటి ఇంటిలా మార్చుకుని ఇందులో బ్రతికేస్తుంటాయి. ఈ వింతైన చేపలు కేవలం ఈ సముద్రపు అడుగు భాగంలో మాత్రమే బ్రతుకుతుంటాయి. అలానే ఇది చాలా చిన్న చేప కూడా. ఇది కేవలం 12 ఇంచెస్ వరకు మాత్రమే పెరుగుతుంటుంది. ఈ చేపలు అనేవి ఎక్కువగా మనకి పసిఫిక్ మహాసముద్రాల అడుగు భాగాన కనిపిస్తుంటాయి. హెర్క్యులెస్ బీటిల్. దీని పేరుకు తగ్గట్టుగానే ఈ బీటిల్ అన్నింటిలో కల్లా ఇది చాలా పెద్దది, అలానే బలమైంది కూడా. ఇవి వాటి శరీర బరువు కంటే 850 రెట్లు ఎక్కువ బరువుని మోయగలుగుతుంటాయి. ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి జీవరాశి ఏదో ఒక మంచి పని చేయటానికి ఈ భూమి మీద పుడుతుంటాయి. వాటిలో ఈ హెర్క్యులెస్ బీటిల్ కూడా ఒకటి. ఇది కుళ్ళిపోయిన పండ్లను అలానే కుళ్ళిపోయిన కలపని తింటూ బ్రతుకుతుంటుంది. ఈ కుళ్ళిపోయిన వాటి నుంచి భయంకరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ క్రియేట్ అవ్వకుండా ఈ ఇన్సెక్ట్ అనేది మనల్ని కాపాడుతూ వస్తుంది. ఇది సుమారు 17 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంటుంది. వీటిలో ఆడవాటి కన్నా మగవే పెద్దవిగా పెరుగుతుంటాయి. అలానే వీటికి రెక్కలు ఉన్నప్పటికీ మామూలు ఇన్సెక్ట్స్ ఎగిరేలాగా ఇది అంత బలంగా ఎగరలేదు. ఇంత విచిత్రమైన కొమ్ములతో ఈ ఇన్సెక్ట్ ని చూస్తుంటే ఇది మనుషులకి చాలా ప్రమాదం కలిగించిద్ది అన్నట్లు మనకి కనిపిస్తుంటుంది. కానీ ఇది మనుషులకి ఎలాంటి ప్రమాదం కలిగించదు. అందుకే ఇలాంటి ఇన్సెక్ట్స్ ని కూడా చాలా మంది ఒక పెట్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. గల్ఫర్ ఈల్. దీన్ని పెలికాన్ ఈల్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే పెలికాన్ బర్డ్ కూడా దాని నోటి కింద పౌచ్ ఉన్నట్లుగా ఈ చేపకు కూడా ఇంత వింతగా పౌచ్ అనేది ఉంటుంది. నిజానికి ఇది చాలా వింతైన చేపనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేప నార్మల్ గా అసలు ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మామూలు ఈల్ ఫిషెస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. ఒక్కోసారి ఇది ఒక స్నేక్ లాగా కూడా కనిపిస్తుంటుంది. అలానే ఇది పూర్తిగా ముదురు నలుపు రంగులో ఉండే చేప. ఈ వింతైన ఈ చేప అనేది ఈ సముద్రపు అడుగు భాగాన అంటే 10,000 అడుగుల లోతులో మాత్రమే ఈ చేపలు అనేవి బ్రతుకుతుంటాయి. అందుకే మనకి ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. దీని తోక చివరి భాగాన ఫోటోఫోర్ అనే ఒక అవయవం ఉంటుంది. అది ఒక లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. దాని ద్వారానే
ఈ చేప దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ఇవి ఎక్కువగా క్రస్టేషియన్స్ ని, చేపల్ని, సెఫలోపాడ్స్ ని, ఇంకా ఆక్టోపసెస్ ని కూడా తింటూ బ్రతుకుతుంటుంది. ఈ విచిత్రమైన చేపలనేవి అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. స్పాటెడ్ జెనెట్. వీటికి లాంగ్ బాడీ ఉండటమే కాకుండా భారీగా ఉన్న రింగ్ షేప్ లో ఉండే తోక కూడా ఉంటుంది. అలానే పెద్ద చెవులు, బలమైన మజిల్స్, ఇంకా పెద్ద చేతి పంజాతో కనిపించే ఈ మ్యామెల్ అచ్చం ఒక పిల్లిలాగా కనిపిస్తుంది. కానీ ఇది పిల్లి కాదు, ఇది ఒక ముంగీస్ జాతికి చెందింది. దీని బాడీ మీద చిరుతుపులిలాగా మచ్చలు ఉంటూ మనకిది ఇంత అందంగా కనిపిస్తుంటుంది. ఆఫ్రికా మరియు యూరోప్ లో ఈ మ్యామెల్స్ ని మనం చూడవచ్చు. ఇవి రాత్రిపూటే వాటి ఆహారాన్ని ఎక్కువగా వేటాడుకుంటాయి. చిన్నపాటి మ్యామల్స్ ని, ఇన్సెక్ట్స్ ని, ఇంకా పక్షులను కూడా తింటూ ఇది బ్రతుకుతుంటుంది. వీటి పొదునైన పంజా సహాయంతో ఇది ఎలాంటి చెట్లనైనా ఇంత ఈజీగా ఎక్కేయగలుగుతుంది. అలానే ఇవి ఈ చెట్ల మీద బ్రతకటానికే ఇష్టపడుతుంటాయి. ఇంత వింతగా ఉన్న ఈ మ్యామల్ ని కొంతమంది ఈ జూలో పెంచుతుంటే మరి కొంతమంది మాత్రం ఒక పెట్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. ఇది ఒక క్యాట్ లాగా ఉండటంతో ఈ క్యాట్ లవర్స్ కి ఇది చాలా బాగా నచ్చేస్తుంది. వాళ్ళు పెంచుకునే యానిమల్స్ తో కూడా ఇది చాలా ఫ్రెండ్లీగా పెరుగుతుంటుంది. అలానే వీటిని పెంచే యజమానులతో కూడా ఇంత ఎమోషనల్ గా వాళ్ళతో ఇంత ప్రేమగా పెరుగుతుంటుంది. గార్డెన్ ఈల్. వీటిని చూస్తుంటే ఒకే చోట వందల పాములు బుసలు కొడుతున్నట్లు మనకు కనిపిస్తుంది కదా. నిజానికి ఇది ఒక చేప, అది కూడా చాలా వింతైన చేప. ఇవి ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే బ్రతుకుతుంటాయి. అది కూడా ఒక గుంటలా చేసుకొని ఆ గుంటలో నుంచి సగం బాడీని బయటకు పెట్టి ఈ విధంగా వాటి ఆహారాన్ని వేటాడుకుంటూ ఉంటాయి. వీటికి ఏదైనా ప్రమాదం కలుగుతుంది అని తెలిస్తే వెంటనే ఆ గుంటలోకి వెళ్లిపోయి వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. ఈ వింతైన చేపలనేవి ఇండో పసిఫిక్ మహాసముద్రాల్లో ఇంకా ఆస్ట్రేలియా మహాసముద్రాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చూడటానికి వేటికవి ఒంటరిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇవన్నీ కలిసి ఒక కాలనీలా ఏర్పడి బ్రతుకుతుంటాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ వింతైన చేపల్ని ఈ పెట్ లవర్స్ కూడా వీటిని చాలా కేర్ తీసుకుంటూ ఒక పెట్ ఫిష్ లాగా కూడా పెంచేసుకుంటూ ఉంటారు. అయితే వీటికి గార్డెన్ ఈల్స్ అనే పేరెందుకు వచ్చిందంటే వీటిని దూరం నుంచి చూస్తుంటే మన గార్డెన్ లో మొక్కలు మనకి ఎలా కనిపిస్తుంటాయో ఇవి కూడా అలా ఒక గ్రాస్ లాగా కనిపించడంతో అందుకే వీటికి గార్డెన్ ఈల్ అనే పేరు వచ్చేసింది. క్వోక్కా. దీన్ని చూస్తుంటే కొంతమందికి ఒక పెద్ద సైజు ఎలుకలాగా, మరి కొంతమందికి ఒక చిన్నపాటి కంగారోలాగా కనిపిస్తుంటుంది. అయితే ఇది ఒక మ్యామెల్, కంగారో ఫ్యామిలీకే చెందింది. కంగారోకి ఉన్నట్లుగానే దీనికి కూడా ఒక పౌచ్ ఉంటూ కంగారో తన బేబీని ఎలా కాపాడుకుంటుందో ఇది కూడా సేమ్ అలానే ఆ పౌచ్ లో తన బేబీని కాపాడుకుంటూ బ్రతుకుతుంటుంది. ఇవి మనకి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి. అన్నింటికన్నా ఈ మ్యామెల్ లో ఉన్న విచిత్రం ఏంటంటే ఇది ఒక స్మైలీ మ్యామెల్. అంటే దీనికి నవ్వుతున్న ముఖ కవలికలు ఉండటంతో మామూలు మనుషులే కాదు, ఈ హాలీవుడ్ స్టార్స్ సైతం దీంతో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఈ మ్యామెల్ ను చూస్తే మనకి ఖచ్చితంగా నవ్వొస్తుంది. అలానే దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇవి మనుషులకి ఏ మాత్రం భయపడవు. ఇంకా వాళ్ళు ఏమైనా ఫుడ్ పెడతారేమో అని వాళ్ళ దగ్గరికి ఇంత ప్రేమగా వచ్చేస్తుంటాయి. ఈ వింతైన మ్యామెల్స్ అనేవి ఎక్కువగా ఫ్రూట్స్ ని, ఆకుల్ని తింటూ బ్రతుకుతుంటుంది. థెమింగ్స్ ట్రగోపాన్. ఇంత అందమైన పక్షిని ఎప్పుడైనా చూసారా? వీటిలో మగవే ఇంత అందంగా మనకి కనిపిస్తుంటాయి, ఆడవి నార్మల్ గానే ఉంటాయి. ఇవి చూడటానికి మనకి ఒక గిన్నెకోడి ఆకారంలో కనిపిస్తుంటుంది, కానీ ఇది ఒక నెమలి. వీటిలో మగ నెమళ్ళు చూడటానికి నార్మల్ గానే కనిపిస్తాయి, కానీ ఈ ఆడవాటిని అట్రాక్ట్ చేసే టైంలో మాత్రం ఈ కోర్టిషిప్ డిస్ప్లే అనేది చేస్తుంటుంది. దాని మెడ కింద ఈ భాగం అనేది ఓపెన్ అయినప్పుడు ఈ పక్షి కలర్ఫుల్ గా మనకి మరింత అందంగా కనిపిస్తుంటుంది. ఇది ఎలా అయితే ఓపెన్ చేసిందో మళ్ళీ అలానే చిన్నదిగా కూడా చేసుకోగలుగుతుంది. ఇంకా వీటి ఆహారం వచ్చేసి ఇవి ఫ్రూట్స్ ని, నట్స్ ని, ఇంకా ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటుంది. ఇంత అందంగా కనిపించే ఈ పక్షులు అనేవి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇంకా చైనాలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. జైంట్ సాల్మండర్. మామూలు సాల్మండర్స్ అనేవి లిజర్డ్స్ అంత సైజులో చిన్నవిగానే ఉంటాయి, కానీ ఈ జైంట్ సాల్మండర్స్ మాత్రం చాలా పెద్దవి. అంటే ఇవి సుమారు 6 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఇంకా ఈ జైంట్ సాల్మండర్స్ లో మొత్తం 3 రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి చైనీస్ జైంట్ సాల్మండర్, రెండవది జపనీస్ జైంట్ సాల్మండర్, మూడవది నార్త్ అమెరికా జైంట్ సాల్మండర్. వీటిలో అన్నింటికన్నా పెద్దది ఈ చైనీస్ జైంట్ సాల్మండరే. ఇవి ఎక్కువగా క్రస్టేషియన్స్ ని, చేపల్ని తింటూ బ్రతుకుతుంటాయి.
ఇంకా ఈ సాల్మండర్స్ లో అత్యంత విచిత్రం కలిగించే విషయం ఏంటంటే వీటి బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అయినా కూడా వాటిని మళ్ళీ రీజనరేట్ చేసుకునే ఎబిలిటీస్ అనేవి వీటికి ఉంటాయి. అంటే వీటి బాడీలో గుండె, మెదడు, ఇంకా కాళ్ళు, చేతులు లేదా తోక భాగం కట్ అయినా కూడా ఆ భాగాలన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చేసుకోగలుగుతాయి. అలానే వీటికి సెన్సారీ ఆర్గన్స్ కూడా ఉండటంతో ముందుగా జరుగుతున్న ప్రమాదాలను కూడా ఇవి చాలా ఈజీగా కనిపెట్టగలుగుతాయి. అంటే భూకంపాలు, తుఫాన్లు ఇలాంటి ప్రమాదాలని ఇవి ముందుగానే కనిపెట్టగలుగుతాయి. అయితే వీటితో మనుషులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటికున్న పొదునైన టీత్తో మనల్ని బైట్ చేసిందంటే ఇక అంతే సంగతులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.